గతంలో మున్సిపల్ ఆఫీస్ ఏ విధంగా ఉండే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఏముందో నగర ప్రజలు చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ముందుగాల ఇల్లు చూసిన తర్వాత రోడ్ చూస్తాం. మన ఇల్లు ఫస్ట్ మన వాకిలు చూస్తేనే ఇల్లు తెలుస్తాయి. కాబట్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా చేసినాం అదే విధంగా కరీంనగర్ నగరం అంతా కూడా చేసినాం. మేము కరీంనగర్ నగరంలో దాదాపు 1400 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉన్నది. గతంలో 2 రోజులకు వచ్చే నీరు ఈరోజు డైలీ వస్తుందంటేనే దానికి కారణమే మేము చేసిన కార్యక్రమం. ప్రజలందరి రోజు పట్టుకునే మంచినీళ్ళలో కనబడతా ఉంది మేము చేసిన అభివృద్ధి. ప్రతిరోజు ఇంటి ముందట కనిపించే రోడ్లు పరిస్థితి చూస్తే కనబడతా ఉంది మేము చేసినటువంటి శానిటేషన్ పరంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు. రోడ్ల మీద పోతా ఉంటే బ్రహ్మాండమైన రోడ్లు చూస్తే కనబడతా ఉంది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. రాత్రిపూట వృద్ధులు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ బయటికి వెళ్తే లైట్లో కనబడుతుంది మేము చేసినటువంటి అభివృద్ధి. మేము చేసిన అభివృద్ధి రోడ్డు పక్కకు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టంలో ఏ విధంగా డ్రైనేజీలు కట్టినాము, ఏ విధంగా చేసినామని దాని వల్ల కనబడతా ఉంది. వృద్ధులు నడుచుకోవడానికి మహిళలు నడుచుకోవడానికి గతంలో ఒక్క వాకింగ్ ట్రాక్ లేకుండా పరిస్థితి కరీంనగర్ నగరంలో. ఈరోజు ఏ వాడ చూసినా ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్లు నడుస్తున్నటువంటి వృద్ధులు మహిళలు పిల్లలు కనబడతా ఉంది మేము చేసినటువంటి అభివృద్ధి. మహిళలు వృద్ధులు ఎక్కడ జిమ్ పోవాలంటే జిమ్ లేని పరిస్థితి నుంచి ప్రతి వాడకట్టుకు గల్లికి పెట్టిన జిమ్లలో కనబడతాం మేము చేసిన అభివృద్ధి. ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది కనబడుతుంది. దానికి కారణం బీజేపీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు వండే సంజయ్ గారు గత 5 సంవత్సరాలు మాకు నిధులు ఇవ్వడం, మరి అదేవిధంగా ఇప్పుడు మంత్రిగా గత 6 సంవత్సరాల నుంచి నిధులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడం వల్ల అభివృద్ధి సాధ్యమైంది. కాబట్టి అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆ అభివృద్ధిని చూసి చాలామంది ఇతర పార్టీల వాళ్ళు కుళ్ళుకుంటా ఉన్నారు. ఈరోజు బీజేపీ మేము బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారిందని మీకు కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి అభివృద్ధిలో బ్రహ్మాండంగా చేసినాం, ప్రజలు ఆశించిన మేరకు చేసినాం, ప్రజలు అనుకున్న అంచనా మేరకు పనిచేసినాం. కాబట్టి మాకు చాలా సంతృప్తికరంగా 5 సంవత్సరాల పదవి కాలం ప్రజలకు సేవ చేసిన తృప్తితోటి ఈరోజు మేము వీటి కోసం జరుపుకోవడం జరిగింది. సీఎం అష్యూరెన్స్ ఫండ్స్తో ఉండేటువంటి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. స్మార్ట్ సిటీ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు. ఈ రెండింటికి సంబంధించి మీ పదవీ కాలం ఎట్లాగా అయిపోయింది కాబట్టి ఎట్లాంటి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంటుంది? స్మార్ట్ సిటీ వర్క్స్ ఆల్మోస్ట్ పూర్తి అయినాయండి. మిగతా 50-60 కోట్ల వర్క్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మార్చి వరకు టైం ఉంది, మార్చి కంప్లీట్ అయిపోతాయి. సీఎం అష్యూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేదు. గత డిసెంబర్ 3 నుంచి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 నిధి కూడా విడుదల కాలేదు. దానివల్ల తవ్విన చోట్ల 65 చోట్ల తవ్వి ఉన్నాయి చాలా విధానంలో. నేను గత 6 సార్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు ₹70 కోట్ల వెంటనే విడుదల చేయాలి, ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారని. దానికి స్పందన లేదు. మరి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రతిసారి డిమాండ్ చేస్తున్నా. గత సంవత్సరం కాలంగా ప్రతి సంవత్సరం ₹100 కోట్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 100 కోట్లు కాదుగా ₹100 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా రేపు నుంచి డిమాండ్ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలతో ఆందోళన చేస్తాం, ప్రజలతో కలిసి తప్పకుండా సమస్యలు తీరేంత వరకు కూడా మెడలు వంచేంత వరకు కూడా పనులు చేస్తూనే ఉంటాం.